ఈరోజు స్టాక్ న్యూస్‌లో ఐటీసీ రిలేటెడ్‌గా కంపెనీ అప్డేట్ ఇవ్వడం జరిగింది. డీమెర్జెంట్ బిజినెస్ ఏదైతే ఉందో ఐటీసీ హోటల్స్ జనవరి 29న స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అవుతుందని ప్రకటించింది. సో, ఈ మంత్ జనవరి 29న ఐటీసీ హోటల్స్ లిస్ట్ అవుతుంది సెపరేట్‌గా. కోల్ ఇండియా అక్టోబర్ Q3లో 17% క్షీణించి 8506కి అయితే చేరుకుంది. ఒక్కొక్క షేర్‌కి రూ. 5.60 మధ్యంతర డివిడెండ్ కూడా కంపెనీ ప్రకటించడం జరిగింది. జనవరి 31 రికార్డ్ డేట్. ఇండియన్ ఆయిల్ కూడా Q3 రిలేటెడ్‌గా సంవత్సరానికి ఇదే త్రైమాసికంలో నెట్ ప్రాఫిట్ 77% డిక్లైన్ అయింది. 2115 క్రోర్స్‌కి అయితే చేరుకుంది. టాటా స్టీల్ కూడా సేమ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 36% డిక్లైన్ అయి 327 క్రోర్స్‌కి అయితే చేరుకుంది. బజాజ్ హౌసింగ్ అక్టోబర్, డిసెంబర్ Q3 త్రైమాసికంలో 25% ఇంక్రీజ్ అయింది. లాభం వచ్చేసరికి 548 క్రోర్స్‌కి అయితే చేరుకుంది. వడ్డీ ఆదాయం వచ్చేసరికి 26% ఇంక్రీజ్ అయ్యి 2322 క్రోర్స్‌కి అయితే చేరుకుంది. కంపెనీ డిసెంబర్ 31 నాటికి 27.86% అయితే మూలధన సమృద్ధి నిష్పత్తిని అయితే నివేదించడం జరిగింది. ఇలాంటి వివరాల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.